నమస్తే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు తెలంగాణ మొత్తం ఖైరతాబాద్ ఉప ఎన్నిక వైపు చూస్తుంది. ఖైరతాబాద్ ఉప ఎన్నిక అంటే ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే గెలిచిన దానం నాగేంద్ర అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిన నెల రోజులకే ఇటు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా పోటీ చేసిండు. సో పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో దానం నాగేందర్ పై కొంతవరకు విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలు కూడా ఇవాళకి ఉప ఎన్నిక రాబోతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకనంటే దానం నాగేందర్ కు రెండే ఆప్షన్స్ ఉన్నాయి ముందుగాల. అటు రాజీనామానైనా చేయాలా, లేకపోతే ఈ పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో మొత్తానికి పక్కకు జరిగిపోయిన పరిస్థితి. సో మాట్లాడదాం. ఈ నేపథ్యంలో మనతో పాటు ఖైరతాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మన గోవర్ధన్ గారు ఉన్నారు. ఎట్లా అన్న అంటే జూబ్లీ హిల్స్ అయిపోయింది, మొత్తం తెలంగాణ మొత్తం ఖైరతాబాద్ వైపు చూస్తుంది. ఇవాళ మీ ఎమ్మెల్యే పరిస్థితి అయోమయంలో ఉన్న సిచ్యువేషన్ ఏం చెప్తారు దీని గురించి? 100% ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారి పరిస్థితి కుర్తిలో పడ్డ ఎలకలాగా తయారైంది. ఎందుకు చెప్తున్నంటే ఆయన ఒక బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద 2023లో గెలిచి 2024 6 నెలలు కాకముందుకే కాంగ్రెస్ పార్టీలకు అంటే 2 months కే పోయిండు. అధికారం బాగానే ఒక 2 months లో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే కాంగ్రెస్ పార్టీ జాయిన్ కావడం జరిగింది. జాయిన్ కావడంతో పాటు ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉండి కూడా ఇంకో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేయడం సికింద్రాబాద్ ఎంపీగా. ఆ పోటీలో భాగంగా ఖచ్చితంగా మా పార్టీకి కోర్టు మేట్లు ఎక్కడం జరిగింది. కోర్టు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా డిస్క్వాలిఫై కావడానికి అవకాశం ఫస్ట్ నెంబర్ 1 అంటే 10 మందిలో ఈయన ఫస్ట్ నెంబర్ 1 ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా డిస్క్వాలిఫై కావాలి, లేకపోతే ఆయన ముందుగా రాజీనామా చేయాలి. మళ్ళీ రాజకీయాలు కంటిన్యూగా కొనసాగాలంటే రాజీనామా చేయాల్సిందే. లేకపోతే స్పీకర్ గారు లేకపోతే కోర్టు డిస్క్వాలిఫై చేస్తే మాత్రం 6 సంవత్సరాలు గ్యారంటీగా ఆయనకు రాజకీయంగా పోటీ చేయడానికి అవకాశం కూడా ఉండదు. ఖచ్చితంగా కుర్తిలో పడ్డ ఎలకలాగా తయారైంది. ఆయన రాజకీయంగా ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ లో రాజీనామా చేసి గెలవడానికి అవకాశం లేదు కాబట్టి రాజీనామా చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తుండు. ఎందుకంటే ఆయన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు. ముఖ్యంగా ఇప్పుడున్న దానం నాగేంద్ర గారి పరిస్థితి అసలే బాగాలేదు. ఎందుకంటే ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో పోతుంటాడు. ఆయనకు నైజం అయిపోయింది. దానం నాగేంద్ర ప్రజలు ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిపించడం వెంటనే ఇటు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు జంప్ అయ్యిండు. ఇట్లా జంప్ చేస్తా ఉంటే ప్రజలు నమ్మగలుగుతారా? ఇంకొకసారి ఇటువంటి వాళ్ళను ఎన్నుకోగలుగుతారా? అన్న, తెలంగాణ రాష్ట్రంలో అంటే తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో ఎవరు జంపింగ్ చేయాలని ఎవరంటే దానం నాగేందర్ పేరు చెప్తారు. ఎందుకంటే 2004లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీతో టికెట్ రాకపోతే ఇమ్మీడియట్ టీడీపీ పార్టీకి పోయి టీడీపీ పార్టీ గెలిచిండు. అప్పుడు టీడీపీ పార్టీ అధికారం రాకపోయే వరకు ఇమ్మీడియట్ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మళ్ళీ దాని టీడీపీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వచ్చినాక ప్రజలు బుద్ధి చెప్పారు. ఎందుకంటే నువ్వు ఇట్లా మారుతుంటావు, ఇట్లా పద్ధతి కాదని చెప్పేసి ప్రజలు బుద్ధి చెప్తే ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు 2019లో మళ్ళీ గెలిచిండు. 2009 నుంచి 2014 వరకు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఉండి మంత్రిగా ఉండి ఏం పాత్ర పనిచేయలేదు. అందుకే 2014 బుద్ధి చెప్పారు. 2014 ఓడగొట్టిరు ఆయన్ని. 2014 నుంచి 2018 వరకు అడ్రస్ లేకుండా వేయండు. 2018లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మంచి మెరుగైంది, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీతో అయితే గెలుసని చెప్పేసి చిన్నగా మా కేసీఆర్ గారు కాలు పట్టుకొని మా పార్టీలోకి వచ్చిండు. మా పార్టీ బీఫామ్ తో గెలిచిండు. గెలిచిన తర్వాత 2018 నుంచి 2023 వరకు ఉన్నాడు. 2023లో మా పార్టీ బీఫామ్ తో మరోసారి గెలిచిండు. 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ అది ఓడిపోగానే 2 నెలలకు తిరగ ముందుకి అంత ఓపుకుంటుంది ఆయనకు. ఒక ఎమ్మెల్యే అయినా కూడా ప్రజల కొరకు ఎమ్మెల్యే అండి, ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు చేశారు, బీఆర్ఎస్ పార్టీ గురించి పనిచేయాలి కదా, ప్రజల కొరకు పనిచేయాలి కదా, అది చేయకుండా ఇమ్మీడియట్ ఆయనకు అధికారం కావాలి. కాబట్టి 2 నెలలు తిరగ ముందుకి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలకు పోయినా అని చెప్తున్నాడు కదా. ఈ ప్రతి దొంగ నాయకుడు మొత్తం ఇదే చెప్తుంటారు. పార్టీ నుంచి రిజైన్ చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోతా, ఇంకే పార్టీలో పోయి అక్కడి నుంచి పోటీ చేసి గెలిచి పనిచేయి. సరే, ఇప్పుడు అది పక్కన పెట్టి నిజంగా నియోజకవర్గ అభివృద్ధి గురించి పోయినాం అనుకుందాం. ఈ 2 సంవత్సరాల్లో ఏదైనా రూపాయి తీసుకొచ్చి ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఏమైనా చేసినావా? వరగబెట్టినవా? ఏమైనా డ్రైనేజ్ సమస్య క్రియేట్ చేసినావా? లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కట్టించినావా? ఏమైనా రోడ్డు చేపించినావా? చూడండి, అస్తవ్యస్తంగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పాలనలో. రేవంత్ రెడ్డి మరి దానం నాగేంద్ర అందులో పోయిన తర్వాత మరి ఏం అభివృద్ధి చేసినావో చెప్పాల్సిన ఈ సొంత అభివృద్ధి తప్ప ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో మాత్రం ఏ చిన్న అభివృద్ధి కూడా చేయలేదు. ఆయన సొంత ఆస్తులు మాత్రం కోట్లాది సంపాదించిపోతుండు. ఆయన ఓన్లీ బుద్ధుడు లాంటి వాడు. ఏ పార్టీ అధికారులకు ఉంటే ఆ పార్టీలకు పోతుంటాడు. దానం నాగేంద్ర నమ్మే పరిస్థితి లేదు. దానం నాగేంద్ర ఖచ్చితంగా బై ఎలక్షన్ లో పోటీ చేయాల్సిందే, లేదా పోటీ చేయకుండా దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులను గానీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లను గానీ కొంతవరకు దూషించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ బిడ్డ మిమ్మల్ని బయట తిరగని అది ఇదని కొంతవరకు వ్యాఖ్యలు చేసిర్రు. దాని గుర్తే ఉండదు. దాని గురించి ఏం చెప్తారు మీకు? తప్పకుండా అండి. ఈ రాజకీయ ఎట్టతారేదంటే అదే రేవంత్ రెడ్డి గారు 2023 ఎలక్షన్ లో దానం నాగేంద్ర గురించి ఎలక్షన్ క్యాంపెయిన్ లో
పంజగుట్టలో దివాంచి భార్య దగ్గర బీడులు అమ్ముకున్న వ్యక్తి వాడికి ఎక్కడిది వాడు వీడని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దానా నాగేందర్ తీసుకున్నాయన. అదే దానా నాగేందర్ గారు రేవంత్ రెడ్డి గారిని బుడ్డోడు సినిమా యాక్టర్ కంటే వేదవా ఆడి వీడని తిట్టిండు. ఇప్పుడు అదంతా పక్కన పెడితే అసెంబ్లీ సాక్షిగా మా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ గెలిచి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని రోడ్ల మీద తిరగని ఆ కొడకల్లారని చెప్పేసి నీ అమ్మ అని చెప్పి చూసిన సందర్భం ఉంది. ఒక గల్లీ లీడర్ ఒక వీధి రౌడీ కంటే దారుణంగా మాట్లాడిన సంబంధం మనం చూసినాం. మన తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ చూసారు. అట్లాంటి వ్యక్తికి హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు. ఎవరు కూడా 100% ఓడిపోతున్న నమ్మకం భయంతో రిజైన్ చేయట్లేదు. అసలు నిజంగా నీతి నిజాయితీ ఉంటే ఖచ్చితంగా దానా నాగేందర్ రిజైన్ చేయాలి. రిజైన్ చేసి నిజంగా నువ్వు కాంగ్రెస్ పార్టీ అంత గొప్పలు చేసి అంత 6 గ్యారెంటీలు 420 అమలు చేసి ఉంటే నిజంగా హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీ అంత డెవలప్ చేసి ఉంటే రిజైన్ చేసి పోటీ చేయి. పోటీ చేసి నీకు గెలిస్తే మీకు దేనికైనా దానికి రెడీ ఉంటాం. అట్లాంటి పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ దానా నాగేంద్ర గారిని నమ్మే పరిస్థితి లేదు. ఓన్లీ జూబ్లీస్ అనేది బూచి చూపిస్తారు. జూబ్లీస్ అనేది ఎలక్షన్ వేరు. అక్కడ నవీన్ ఒకరు కొంత క్యాండిడేట్ ప్లస్ కాబట్టి అక్కడ గెలవడానికి అవకాశం ఉంది. ఇది ఎట్లాంటి పరిస్థితి ఉండదు. దానా నాగేంద్ర గారి గురించి దాదాపు 3 పర్యాలు చూసి ఆయన నాగేంద్ర ఎట్లాంటి వాడు ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు. సో ఆయన తెలంగాణ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలుగా తెలంగాణ ప్రజలకు తెలుసు. దానా నాగేందర్ నిలబడితే తెలంగాణ యావత్ తెలంగాణ నుంచి ఇక్కడ వచ్చి మన క్యాన్వసింగ్ చేస్తారు. దానానందర్ రోడ్డు కొడతారు. అంత కోపంగా ఉంది దానానందర్ మీద. ముఖ్యంగా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు కర్ర కాల్చి ఆటో రెడీ ఉన్నారు. ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు వెయిట్ చేస్తారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తే ఎప్పుడు డిస్క్వాలిఫై అవుతాడా, ఎప్పుడు మళ్ళీ పోటీ చేస్తాడా అని బుద్ధి చెబుదామని చెప్పి. అంటే ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తున్నాయి. మన్న గోవర్ధన్ గారు బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని చాలా రోజుల నుంచి వెళ్ళి కష్టాల్లో ఉన్న నష్టాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఏం చెప్పినా కూడా అది చేసిండు. ఇలా ఉప ఎన్నిక వస్తున్నాయి. మన్న గోవర్ధన్ గారి పరిస్థితి ఏమనుకోవాలా? నేను మన్న గోవర్ధన్ అనే వ్యక్తి కాంగ్రెస్ శిష్యుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి శిష్యుణ్ణి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను. ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు వెంట ఉండి కేసీఆర్ గారు వెంట నడిచిన ఉద్యమంలో భాగస్వాములైన కేసీఆర్ గారు గుర్తించి 2010లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఉన్న నన్ను ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ చేసిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ పనిచేస్తున్నాం. ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ లో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం అన్ని అందుబాటులో ఉన్న 2014లో పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిండు. అప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఓడిపోవడం జరిగింది. 2014 నుంచి 2018 వరకు కార్యకర్తలతో సమూహం చేసి అన్ని కార్యక్రమాలను అటెండ్ అవుతూ సంక్షేమ పథకాలు అందిస్తూ అభివృద్ధిలో భాగస్వామ్యం అందరికి అందించినాం. అట్లాంటి టైంలో ఖచ్చితంగా గెలుస్తున్న సందర్భంలో దానా నాగేందర్ వచ్చి ఆయన సీట్ తీసుకోవడం జరిగింది. అయినా కూడా నేను ఎక్కడ పోలేదు. 2023 దాకా ఇప్పుడు ఈ ఆజంట వరకు బీఆర్ఎస్ పార్టీ పట్టుకున్న కార్యకర్తగా పనిచేస్తున్నాను. కేసీఆర్ గారు ఇచ్చిన ప్రతి పిలుపు మేరకు పనిచేస్తున్నాను. ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తారని నమ్ముతున్నాను. కేసీఆర్ గారిని ఆల్రెడీ పిలిచి చెప్పడం జరిగింది. వర్క్ చేసుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ గా నేను ఉంటాను. ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ లో బై ఎలక్షన్ లో కంపల్సరీ గెలవడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నాకు పార్టీలు ఖచ్చితంగా ఓట్లేస్తారు. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అందరితో నేను చాలా బాగుంటాను. అందరూ నాకు ఓట్లేస్తారు. ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలిపిస్తారని పూర్తి విశ్వాసం ఉంది. కేసీఆర్ గారు నాకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నేను ఆల్రెడీ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసినాను. బూత్ కమిటీలో వేస్తున్నాను. అన్ని కార్యక్రమాలు చేస్తున్నాను. ఖచ్చితంగా గెలుస్తాను. అంటే అధిష్టానం పిలిపిస్తే మన్న గోవర్ధన్ రెడ్డి గారు నిలబడడానికి రెడీ ఉన్నారు. కానీ ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకవేళ అధికారంలో ఉన్న పార్టీని గెలిపిస్తే అభివృద్ధి పథం జరుగుతుందని చెప్పేసి ప్రజలు ఏమైనా భావించవచ్చా? అట్లాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు రానున్నాను ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే మన హక్కు, మన కొట్లాడు తెచ్చుకునే హక్కు ఉంటది. అదంతా బూత్ చూపిస్తారు. అధికారం లేకపోతే అభివృద్ధి జరగదని చెప్పి ఆ బూత్ చూపిస్తారు. ఖచ్చితంగా నిజమైన నాయకుడు ఉంటే, నిజమైన కార్యకర్త ఉంటే, నిజమైన సేవ చేయాలనుకుంటే, నిజంగా కార్యకర్తలకైనా లేకపోతే ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా పోయి ఆఫీసర్ల దగ్గర పోయి పని చేయించుకోవచ్చు. నాయకుల దగ్గర పోయి పని చేయించుకోవచ్చు. అట్లేం లేదు. ఊరికి అది బూత్ చూపించేసి స్వలాభం కొరకే అట్లా అధికారం చూపిస్తుంది తప్ప దానికి సంబంధం లేదు. నేను ఖచ్చితంగా ఇంకా 3 సంవత్సరాలు అధికారం ఉంటుంది. 3 సంవత్సరాలు మనం ప్రతిపక్షాలు ఉన్నా కూడా కంపల్సరీ ఎమ్మెల్యే గెలిస్తే కంపల్సరీ అధికార పార్టీ ఏది ఉన్నా సరే ఖచ్చితంగా పని చేయించుకుంటాం. ప్రజలకు అందుబాటులో ఉంటాం. ప్రజలకు ఏ పనులు కావాలో పనులు చేసి పెడతాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలలో ఖైరతాబాద్ లో ఏమైనా అభివృద్ధి జరిగిందా అని అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు ఆ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి ఖైరతాబాద్ లో? శూన్యం అండి. నేను అదే చెప్తున్నా కదా. దానా నాగేందర్ గారు అభివృద్ధి కొరకు పోయిన కాంగ్రెస్ పార్టీ పోయిన చెప్తుంటాడు కదా. ఈ రోజు వరకు ఒక్క 10 లక్షల రూపాయలు వర్క్ చేసిన చెప్తే అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో మన పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మాకు శాంక్షన్ అయిన పనులు నడుస్తుంది తప్ప కొత్తగా 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిందా ఒక్క 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేదు దానా నాగేంద్ర గారు. ఎంతో కొంత కష్టపడి అక్కడ కార్పొరేటర్లు కొంత పని చేసుకుంటారు. ఎగ్జాంపుల్ మా మిస్సెస్ కార్పొరేటర్ ఉంది ఇక్కడ వెంకటేశ్వర డివిజన్ లా. ఆమెకు దాదాపు 50-40 లక్షల వర్కులు తెచ్చుకొచ్చి పనులు చేసుకుంటుంది. అంతే తప్ప దానా నాగేంద్ర గారు ఒక సమస్య చూసిన సందర్భం లేదు. ఒక డ్రైనేజ్ సమస్య కానీ, ఒక బస్తీల రోడ్డు సమస్యలు కానీ ఎక్కడన్నా పోయి విజిట్
చేసి ఈ సమస్య ఉందని గుర్తించి అధికారులు లెటర్లు పెట్టి శాంక్షన్ చేసి వర్క్ చేసిన సందర్భం లేదు. అంతే తప్ప ఆయన ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఇంత శూన్యం అనేది చెప్తున్నాం. 100% 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేయలేదు. సో ఇప్పుడు ఖచ్చితంగా కూడా నేను అందుకే ఆయనకు ప్రజలకు స్పందన లేదు కాబట్టి భయపడుతున్నాను పోటీ చేయడానికి. నిజంగా అట్లాంటి ఆలోచన ఉంటే, అట్లాంటి నిజంగా ఆయన అభివృద్ధి చేసి ఉంటే, ప్రజల కొరకు చేసి ఉంటే రాజీనామా చేయమని చెప్పండి కంపల్సరీ. కోర్టు చివాట్లు పెట్టినా, స్పీకర్ చివాట్లు పెట్టినా, ఇంత కోర్టు స్పీకర్ గారిని కనీసం నువ్వు కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకుంటే ఒకసారి ఆలోచించుకో, అంత పెద్ద మాట అన్న తర్వాత కూడా స్పీకర్ స్పందించట్లేదు, దానానాగంద స్పందించట్లేదు, ప్రభుత్వం స్పందించట్లేదు. మీకు భయం కాబట్టే స్పందించట్లేదు. నిజంగా నిజాయితీ ఉండి నిజంగా ప్రజలకు సేవ చేసి ఉంటే, 6 గ్యారెంటీ అమలు చేసి ఉంటే, 420 హామీలు అమలు చేసి ఉంటే రిజైన్ చేసి పోటీకి రావాలి కదా. వస్తే తెలుసే కదా ప్రజలు ఏ మాట మీకు రెస్పాండ్ ఎట్లయితారు, మీకు ఎట్లాంటి తీర్పిస్తారని చెప్పేసి అందరూ భయపడతారు కాబట్టి పోటీ చేయట్లేదు. ఇప్పటికైనా దానా నాగేంద్ర గారికి రేవంత్ రెడ్డిగా సవాల్ విసురుతున్నాం. నిజంగా దానా నాగేంద్ర గారు రిజైన్ చేపి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, గతంలో రేవంత్ రెడ్డి గారు ఇదే పార్టీ మారని ఏం చెప్పిండు, రాళ్లతో కొట్టి చంపండి, నడి రోడ్లో ఊరు తీయాలని అని చెప్పిండు. మరి ఇప్పుడు ఎవరు ఊరు తీయాలి? నువ్వు చెప్పిన నోటితో నువ్వు కన్వలేస్తున్నావు కదా. నువ్వు ఆ రోజు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీలకు చాలా మందిని కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేక మా పార్టీలోకి వస్తే, మా పార్టీ నాయకులు నువ్వేం చెప్పిన స్పీసీసీ ప్రెసిడెంట్ గా ఆ రాళ్లతో కొట్టి చంపండి, ఊరు తీయాలని అని చెప్పినావు. మరి ఇప్పుడు ఆ అన్న నోటితోటి అన్న చేతులతోనే నువ్వు కన్వలేసి కప్పుకుంటున్నావు కదా. మరి ఊరిని ఊరు తీయాలి, నిన్నది ఊరు తీయాలన్నా, చీరనలు ఊరు తీయాలన్నా? అసలు సందర్భం ఏముంది? ఇప్పుడు నిజంగా రేవంత్ రెడ్డి గారిని ఒకటే చిత్తశుద్ధి ఉంటే, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక మంచి పెద్ద స్థాయిలో ఉన్నారు కదా, కోర్టు చెప్పిన వ్యాఖ్యల్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా 10 మంది రిజైన్ చేయాలి. 10 మందిలో ఈ దానా నాగేంద్ర గారు పోటీ కూడా చేసింది కాబట్టి టెక్నికల్ 100% దొరికిపోయింది కాబట్టి రిజైన్ చేయాలి, పోటీ చేయాలి. పోటీ చేపిస్తే నిజం కాంగ్రెస్ పార్టీ రెఫరెండం అనుకోండి, లేదా బీఆర్ఎస్ పార్టీ రెఫరెండం తెలిసిపోతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఎవరు ప్రజలు ఎట్లా స్పందన తెలుస్తుంది. రైట్, ఇది పరిస్థితి. దానం నాగేందర్ ఖచ్చితంగా రాజీనామా చేయాలా, భయపడుతున్నాడు రాజీనామా చేయడానికి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కలిసి కాంగ్రెస్ పార్టీకి వేయండు. ఖచ్చితంగా దానం నాగేందర్ కు ఇక్కడ ఖైరతాబాద్ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి మన గోవర్ధన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. నమస్తే బాబాయ్, ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వస్తుంది కావచ్చు అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దానం నాగేందర్ రాజీనామా చేయాలని కూడా చర్చ జరుగుతుంది. నిజంగానే దానం నాగేందర్ ఖైరతాబాద్ కి ఏమైనా చేసిండా? టు బి ఫ్రాంక్ అండి, లాస్ట్ 2 years నుంచి చూస్తే తను సీట్ కాపాడడానికి ట్రై చేస్తున్నారు అనమాట. వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడ జంప్ అయ్యారు, కాంగ్రెస్ లో వెళ్ళిపోయాడు, కాంగ్రెస్ లో ఉన్నారనమాట. కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళ సీట్ కోసమే కొట్లాడుతున్నారు. మన హైదరాబాద్ కోసం అంటే ఏం డెవలప్మెంట్ ఆయన అభివృద్ధి కోసం పనిచేయట్లేదు. వాళ్ళ సీట్ సంగతి వాళ్ళు అదే చూస్తే ఇక్కడ గాంధీ భవన్ కానీ, ఢిల్లీ కానీ, హైకమాండ్ కానీ, మల్లికార్జున్ ఖర్గే గారి దగ్గర తిరగడం అదే సరిపోతుంది అనమాట. బట్ మన పబ్లిక్ కోసం, మన ప్రజల కోసం ఏం చేయలేదు. ఏం అభివృద్ధి కార్యక్రమాలు జరపలేదా ఆయన? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల ఖైరతాబాద్ ఏం అభివృద్ధి చెందలేదా? అసలు ఏంటంటే అభివృద్ధి కోసం అక్కడ వెళ్ళని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి అభివృద్ధి పక్కన పెట్టేసి వాళ్ళు సొంత కాపాడడానికి సొంత స్వీట్ గురించి తిరుగుతున్నారు. అభివృద్ధి కార్యక్రమం కానీ మనకి ఇక్కడ మంచి ఏం పెట్టలేదు, ఏం చేయట్లేదు. ఇక్కడ హైదరాబాద్ లో ఖచ్చితంగా లాస్ట్ 2 years నుంచి అసలు ఏం జరగట్లేదు, ఏం డెవలప్మెంట్ కాదు, ఏం లేదు అనమాట. ఓన్లీ మేమేంటే రాజీనామా వస్తుంది, ఏది ఉపనగర్ వస్తుంది, అది బై ఎలక్షన్ అని చెప్పేసి మేము అదే వెయిట్ చేస్తున్నాము కాబట్టి. బట్ డెవలప్మెంట్ మాత్రం అసలు లేదు. ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే ఎవరికి అవకాశం ఉంటది? బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంటుందా, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంటుందా, బీజేపీకి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పుడు చూస్తే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టేట్ మొత్తం చూస్తే, తెలంగాణ చూస్తే బీఆర్ఎస్ పొజిషన్ చాలా బాగుంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు 6 హామీ చెప్పారు, అది చెప్పారు, ఇది చెప్పారు, ఏం చేయలేకపోయారు అనమాట. ఇంకోటి లాస్ట్ టైం దానం నాగేందర్ గారు మన బీఆర్ఎస్ టికెట్ కలిసి అక్కడ మళ్ళీ జంప్ అయ్యారు కాబట్టి టోటల్ వ్యతిరేకంగా ఉంది. దానం నాగేందర్ కి ఎంత సీన్ లేదు. ఇప్పుడు ఖచ్చితంగా మన హైదరాబాద్ దగ్గర దానం నాగేందర్ కాదు, మన ఎంజీఆర్ గారికి టికెట్ వస్తుంది. ఎంజీఆర్ గారు ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళు అయిపోతారు. ఏం చేస్తుందంటే మన గోవర్ధన్ గారు ప్రజలతో ఉంటారా? అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మన్నే గోవర్ధన్ గారిది ఇంపార్టెంట్ ఏంటంటే తను పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏం చూడరు. ప్రతి చిన్న ప్రోగ్రామ్ కానీ, ప్రతి అని పెళ్లి కానీ, ఎవరు చావు కానీ, ఖచ్చితంగా ప్రతి ప్రోగ్రామ్ తను అటెండ్ చేస్తారు. ప్రజకి చాలా దగ్గర ఉంటారు, ప్రజల మాట వింటారు. అది చాలా మనకి దగ్గర చాలా క్లోజ్ పర్సన్ అనమాట. తన దగ్గర ఈగోయిజం కానీ, తన దగ్గర పెద్ద లీడర్షిప్ కానీ అట్లా లేదు. ఈజ్ ఎ కామన్ మ్యాన్, కామన్ పర్సన్. ప్రజలకి చాలా బ్యూటిఫుల్ గా పనిచేస్తారు, స్నేహితుడు లాగా పనిచేస్తారు. అంటే ఖైరతాబాద్ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే పీజేఆర్ నేపథ్యంతో ఇవాళ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఏం లేదా? ఒకప్పుడు అది ఉంది, ఆ ఫ్యాక్టర్ ఉంది, పీజీఆర్ ఫ్యాక్టర్ ఉంది. బట్ అది గతంలో. ఇప్పుడు చూస్తే మీరే చూడండి, మన విజయ్ రెడ్డి గారు ఎన్నిసార్లు పోటీ చేశారు అక్కడ. అది
కాన్సెప్ట్ అది ఉంటే పీజీఆర్ వాసుడు అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ ఉంటే తను లాస్ట్ 2 ఎలక్షన్ ఓడిపోయారు అనమాట. ఆ కాన్సెప్ట్ నిజంగా వర్క్ చేస్తే ఎందుకు ఓడిపోయారు? ఖచ్చితంగా తనువే రావాల్సిందే. బట్ అది ఓకే, పీజీఆర్ గారు ఈ హైదరాబాద్ డివిజన్ కి చాలా చేశారు గతంలో, దట్ ఈస్ ఓకే, మంచి పేరు ఉంది. బట్ కాకపోతే ఇప్పుడు సినారియో కంప్లీట్ గా మారింది. ఇప్పుడు కంప్లీట్ గా బీఆర్ఎస్ తరఫు పబ్లిక్ చూస్తున్నారు అనమాట. పట్టణంలో కాదు, గ్రామంలో చూడండి, మొత్తం బీఆర్ఎస్ గురించి ఆలోచన చేస్తున్నారు, బీఆర్ఎస్ గురించి వెయిట్ చేస్తున్నారు పబ్లిక్. సో ఏం చెప్తారు అంటే, మీరు ఖైరతాబాద్ నియోజకవర్గ ప్రజలుగా మీకు ఏ పార్టీ కావాలా, మీ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు అసలు? హైదరాబాద్ యాజ్ వెల్ యాజ్ ఇది మొత్తం తెలంగాణ చూస్తే మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ తరఫు చూస్తున్నాము. కేసీఆర్ గారు మరి రావాల్సిందే. కేసీఆర్ గారు పరిపాలన ఎంత ఉన్నాయి కదా, 9.5 years చేసినారు కదా. ఆ ప్రోగ్రెస్ చూస్తే ఇప్పుడు లాస్ట్ 2 years లో మనం ఎంత 20 సంవత్సరం కిందకి వెనక్కి వెళ్ళిపోయాం అనమాట. సో మేము కాదు, ప్రతి వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ గారి తరఫు చూస్తున్నారు అనమాట. మీరు రైతు వాళ్ళు చూడండి, బిజినెస్ మ్యాన్ చూడండి, పట్టణంలో ఉండే పబ్లిక్ చూడండి, అందరూ కేసీఆర్ తరఫు చూస్తున్నారు అనమాట. కేసీఆర్ గారు ఖచ్చితంగా రావాలి. నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి, మొత్తం తెలంగాణ చూడండి. ఇప్పుడు 28 మళ్ళీ ఎలక్షన్ వచ్చిందంటే ఖచ్చితంగా మన గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది, తెలంగాణ గవర్నమెంట్ వస్తుంది. బ్రదర్, ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు తథ్యమని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వస్తే ఇక్కడ ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఏ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఇప్పుడు ఖైరతాబాద్ లో బై ఎలక్షన్స్ అనేది వస్తున్నాయి. పక్కా ఈసారి అయినా మేము పక్కా గెలుస్తాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఉన్నాడు, ఇంతకు ముందు కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచే దానం నాగేందర్ వెళ్ళిండు. ఏదో కాంగ్రెస్ పార్టీ ఉందని కదా గెలవలేదు, బీఆర్ఎస్ ఉంది కాబట్టి ఖైరతాబాద్ లో బీఆర్ఎస్ భారీ ఎత్తున సపోర్ట్ అండ్ మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయించుకోవాలి ఖైరతాబాద్ నియోజకవర్గానికి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టు కదా. అట్లా ఏం లేదండి, ఆయన ఆస్తులు కానీ ఆయన పెంపకాలు కానీ అవన్నీ కాపాడుకోనికి ఇప్పుడు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేద్దామని చెప్పేసి ఆ పేరు మీద వెళ్తాడు. కానీ ఎందుకు వెళ్తాడండి అనవసరంగా? ఈ మనిషి అనేది వెళ్తాడు. ఇప్పుడు నీకు అంత గట్ ఫీలింగ్స్ తోటి అండ్ నీకు పార్టీ మీద అంత నమ్మకం, అంత లైక్ ఆ ఫీలింగ్స్ తో ఉంటే నువ్వు ఎందుకు వెళ్తావు? పార్టీలోనే ఉంటావు కదా, బీఆర్ఎస్ పార్టీలోనే. ఇప్పుడు అభివృద్ధి వేరే కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి, అభివృద్ధి జరగట్లేదు. పాడి కౌశిక్ రెడ్డి అని ఉన్నాడు, ఆయన పార్టీలో ఆయననే వేరే ఏమంటే కాంగ్రెస్ లోకి అయితే తెలియగా బీఆర్ఎస్ నుంచే గట్టిగా పోటీ చేస్తూ అక్కడే ఉండు, అక్కడే అంత అభివృద్ధి చేస్తున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళైతే చేయలేదు కదా. అది ఇప్పుడు ఏమన్నా గానీ ఇప్పుడు మన దగ్గర ఉండాలి, అది బీఆర్ఎస్ పార్టీ కానీ మన దగ్గర ఉండాలి. ఆయన ఏమంటారు ఆస్తులు కానీ పంపగాలు కానీ కాపాడుకోనికి మాత్రం వెళ్ళిండు, కానీ ఇంకా ఏం లేదు దాని మించి ఇంకేం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల ఖైరతాబాద్ లో ఏమైనా అభివృద్ధి జరిగిందా అని అంటే ఏం చెప్తారు? అసలు అభివృద్ధి అనేది జరగలేదు. ఆయన వెళ్ళిండు, ఆయన ఆస్తులను కాపాడుకుంటూ ఒక చావుకు అనేది రాలేదు. ఆయన ఏమంటారు, ఒక చావుకు రాలేదు, ఒక పెళ్లికి రాలేదు, ఒక మనిషి అనేది అక్కడ ఒక ఆపదలు ఉన్నాడు అంటే ఒక ఇంటికి రాలేదు, ఒక బస్తీకి రాలేదు, ఒక కాన్స్టిట్యున్సీలో ఒక డివిజన్ కూడా వెళ్ళలేదు ఇప్పుడు దాకా. ఆయన ఎక్కడ కనిపిస్తున్నారు? 2 సంవత్సరాలు అయింది. రేవంత్ రెడ్డి వెనకాలే తిరుగుతున్నాడు, కానీ ఏ రోజైనా ఏమంటారు అభివృద్ధి కోసం అని బయటకు వచ్చి పనిచేస్తున్నాడు కనిపిస్తుందా? చూస్తున్నారు కదా జనాలు, ఖైరతాబాద్ జనాలు చూస్తున్నారు, తెలంగాణ జనాలు కూడా చూస్తున్నారు. అట్లాంటిది ఏం లేదు. ఆయన పెంపకాలు అవి చేసుకొని వెళ్ళిండు, కానీ దానికి మించింది ఏం లేదు. ఇలా దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలు కార్యకర్తలు అందరూ కలిసి దానం నాగేందర్ ని గెలిపించినారు. ఇలా వాళ్ళ నమ్మకాన్ని మొత్తం వమ్ము చేస్తూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. నిజంగానే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎట్లా తీసుకుంటారు ఈ విషయాన్ని? దీన్ని అందరూ పక్కా వ్యతిరేకంగానే ఉంటారు. కాంగ్రెస్ దానం నాగేందర్ అసలు ఇప్పుడు గెలిచింది కూడా బీఆర్ఎస్ వల్లనే. ఆయన మొదటిలో వచ్చినప్పుడు ఆయన ఏమంటారు బీఆర్ఎస్ లో ఉన్నాడని చెప్పి కేసీఆర్ బాపు ఉన్నాడు అని చెప్పేసి గెలిచిండు తప్ప స్పెషల్ గా మా మన్నగౌడన్న ఎంతో పార్టీ కష్టపడ్డాడు. అట్లాంటిది మంచిగా కూడా ఇవ్వకుండా ఆయనకి ఎందుకు ఇచ్చారు? ఆయన పార్టీ వదిలేసి వచ్చిండు, ఎంతో అంత మేలు చేస్తాడు అందుకని చెప్పేసి ఇచ్చారు. కానీ ఆయన లాయల్ గా ఉన్నట్టు ఉంది అంతా మొత్తానికి ఆయన ఆస్తులను కాపాడుకోనికి వెళ్ళిపోయింది తప్ప దేనికి లేదు అసలు ఇప్పుడు దాకా. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచినప్పుడు బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాడు కదా గతంలో. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏమన్నా సముచిత న్యాయం చేసిండా దానం నాగేందర్? ఏం చేస్తాడండి, ఆయన వెనకాల తిప్పుకున్నాడు ప్రతి మనిషిని, ఇది చేస్తా అది చేస్తా అని తిప్పుకున్నాడు. మా ఎమ్మెల్యే ఇప్పుడు యాక్చువల్ గా మన్నగౌడ యాక్చువల్ గా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, ఆయన కాకుండా ఎందుకు ఇచ్చారు ఆయనకి? ఆయన ఏదో చేసిండని చెప్పేసి యాక్చువల్ గా ఇప్పుడు ఇచ్చిన మన్నగౌడ గెలిపించే సత్తా మా దగ్గర ఉంది బీఆర్ఎస్ పార్టీ నుంచి. అసలు ఇప్పుడు దానం నాగేందర్ కాంగ్రెస్ లోకి వచ్చిండు అనుకో, ఓటు కూడా ఒక డివిజన్ కూడా తిరగలేడు, అసలు ఆయన ముఖమే చూపించుకోలేదండి. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మన్నగౌడ ఉన్నాడు, ఆయన మేము భారీ మెజారిటీ గెలిపించుకుంటాం. అంటే మన్నగౌడ గారు ప్రజలలో దొరుకుతారా?
ఎవ్రీ డే పొద్దుగాల ఆయన లేస్తాడు, లేచి ఆఫీస్ కి వస్తారు మనుషులు, ప్రతిదీ తెలుసుకుంటాడు, ప్రతిదీ ఏ బాధ ఉంది, ఏ మనిషికి ఏం కావాలి, ఏ పై అధికారితో మాట్లాడాలి అనేది అన్ని మన్నెకూడదన్న. పొద్దుగాల లేచి సాయంత్రం ఇంటికి ఎప్పుడు వస్తారో కూడా తెలియని సిచ్యువేషన్లు ఉన్నాయి ఆయనవి. కొన్ని సార్లు పడుకునే రోజులు ఉన్నాయి. ఆయన ప్రజల కోసమే బతికిండు, ఖైరతాబాద్ లో ప్రజల కోసమే చేస్తాడు, ప్రజలతోనే ఉంటాడు, ప్రజల్లోనే చేస్తాడు ఆయన. అంటే దాదాపుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రధానంగా ఇక్కడ బీజేపీ పార్టీ కూడా గతంలో ఒకసారి అధికారంలోకి వచ్చింది ఖైరతాబాద్ లో. బీజేపీ కూడా ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారు? మీరు ఖైరతాబాద్ ప్రధానంగా చెప్పండి. నేను ఒక ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీగా చెప్తున్నా. ఒక ఏమంటారు వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. డిపాజిట్ అంటే డిపాజిట్ కూడా రావు. మొన్న జూబ్లీ సెలక్షన్ అయినా ఎన్ని ఓట్లు వచ్చినా వాళ్ళకి డిపాజిట్లు కూడా రాలేవు. దానికి ఇంకా అసలు దానికి మించిన ఇంకా దానికంటే తక్కువనే వస్తాయి. కానీ బీజేపీ అసలు వచ్చే ఛాన్సే లేదు. ఖైరతాబాద్ లో మన్నెగూడదన జెండా ఎగురుతుంది. ఒకవేళ ఎలక్షన్ బై ఎలక్షన్ వచ్చి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి మన్నెగూడదనకి టికెట్ ఇస్తే మాత్రం మా సత్తా మేము చూపించుకుంటాం. బీఆర్ఎస్ నుంచి గానీ కేసీఆర్ బాపు శిష్యుడు లెక్క మేము గానీ మేము చూపించుకుంటాం, మన్నెగూడదని గెలిపించుకుంటాం.